రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకు ఒక కీలకమైనటువంటి అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే తీరాన్ని తాకింది. అయితే ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయింది. ఈరోజు మధ్యాహ్నానికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఇప్పటికే ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తమిళనాడులో కూడా దాదాపుగా 12 జిల్లాల్లో కుండపోత వానలు నమోదయ్యాయి. చెన్నై నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. కృష్ణా జిల్లాలో గడిచిన 24 గంటలు 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో 13 గంటల పాటు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. రాబోయే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రకాశం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 3 నుంచి 12 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాళహస్తిలో గరిష్టంగా ఒకరోజే 19 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే 8 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం దాని ప్రయాణం ఏ దిశగా ఉండబోతా ఉంది, దాని ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతా ఉంది అనే వివరాలు ఈరోజు మధ్యాహ్నం 1:30 బులెటిన్లో రిలీజ్ కాబోతా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఉన్న ఉపరితల ఆవర్తనము, ఈశాన్య ఋతుపవనాలు, అల్పపీడనాల ప్రభావాలతో రాబోయే 4 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉంది. ఇక మరో అల్పపీడనం కూడా ఏర్పడింది కాబట్టి దాని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అనే వివరాలు మరో వీడియోలో మనం కలుసుకుందాం.